ఏమండి ఇది రాఘవేంద్ర ఎలక్ట్రికల్స్ ఏనా? అవునండి, ఇది రాఘవేంద్రన్ ఎలక్ట్రికల్స్ సార్. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ సార్. నాకు అర్జెంట్ గా ఒక 40 వాట్స్ బల్బ్ ఇవ్వండి. 40 వాట్స్ బల్బా ట్యూబ్ లైటా సార్? 40 వాట్స్ ఆర్డినరీ బల్బ్ అండి. ఆర్డినరీ బల్బా? ఓకే ఓకే సార్, వెంటనే అర్జెంట్. ఇవ్వండి సార్, 40 వాట్ బల్బ్ మీకోసమే. ఇవ్వండి ఇవ్వండి సార్, ఒక్క నిమిషం సార్, టెస్ట్ చేసి ఒక నిమిషం టెస్ట్ చేసి తీసుకొస్తాను సార్. ఓకే ఓకే, టెస్ట్ చేయండి. అయ్యయ్యో, బల్బు వెలగటలేదు సార్. నేను ఇంకొక మంచి బల్బ్, నల్ల బల్బ్ శీఘ్రం తీసుకొస్తాను సార్ మీకు. నేను తొందరగా తెండి. ఓకే సార్, ఓకే సార్, దొరికింది సార్. ఇదిగోండి సార్, నల్ల ఫెంటాస్టిక్ బల్బ్ సార్, 40 వాట్ బల్బ్. ఓకే ఓకే, దీని రేట్ ఎంతండి? ఏం లేదు సార్, 30 రూపాయలు ఓన్లీ సార్. ఓకే ఇదిగోండి సార్. సార్ ఒక్క నిమిషం సార్, ఆగండి సార్. ఏంటి? ఈ రోజు మీరు నాకు బోనస్ చేసినారు, నేను మీకు మంచి ఆఫర్ చేస్తాను సార్. నేను ఆఫరా? ఏంటది సార్? ఈ బల్బుతో పాటు ఇందాకటి బల్బు తక్కువ రేట్లో ఇస్తాను సార్, తక్కువ రేట్లో. ఏది, వెలుగని బల్బా? అది నాకెందుకయ్యా బాబు? లేదు సార్, నల్ల బల్బు సార్, మంచిది. 50% డిస్కౌంట్ సార్ మీకోసం. నాకొద్దయ్యా సార్. అట్లా కాదు సార్, 70%. ఎవరికి చెప్పదు సార్, 70% డిస్కౌంట్. అసలు వెలగని బల్బు నాకెందుకయ్యా? వద్దు వద్దు సార్, వినండి సార్. వద్దయ్యా వద్దు, పొద్దునే నా బుర్రతనికయ్యా. నాకు వెలగని బల్బు అక్కర్లేదు, మీరు ఫ్రీగా ఇచ్చినా అక్కర్లేదు సార్. అలా కాదు సార్, ఒక్క నిమిషం చూడండి సార్. ఈ రెండు ఒకటే బల్బు సార్, సేమ్ బాడీ, సేమ్ గ్లాస్, సేమ్ ఫిలమెంట్, సేమ్ ప్యాకింగ్, అంతా సేమే సార్. రెండు ముద్దుగా రామ లక్ష్మణ్ మాదిరి ఉన్నాయి సార్ బల్బ్స్. కానీ ఒకటే తేడా సార్, ఈ బల్బు మీ మాదిరి వెలుగుతుంది, ఇంకో బల్బు నా మాదిరి వెలగదు. అందుకనే బాబు నాకు వద్దది. ఎవరికైనా వెలిగే బల్బు కావాలి, కానీ వెలగని బల్బు ఏం చేసుకుంటామని. ఓకే ఓకే సార్, మీ ఇష్టం. వెలగని బల్బు గతి డస్ట్బిన్ ఊరుగా. చూసారా, వెలగని బల్బు ఎవరికీ ఉపయోగపడదు, దానిని ఎవ్వరూ తీసుకోరు. బహుశా ఇదే మనుషులకు కూడా వర్తిస్తుందేమో కదా. మనం కూడా ఈ బల్బులాగా ఎటువంటి ఉపయోగం లేకుండా, ఒక అర్థం లేకుండా ఉంటే జీవితానికో అర్థమా, వాల్యూసా, ఆధ్యాత్మికమా? ఈ వయసులో అంత పెద్ద పెద్ద మాటలు అవసరమా? లైఫ్ అంటే ఎంజాయ్ అమ్మా, ఎంజాయ్. అసలు ఈ ఆధ్యాత్మికాన్ని ఎవరు కనిపెట్టాడు రా బాబు? ప్రతి వాడికి ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది. ఇవన్నీ ఈ వయసులో కాదమ్మా చేసేది. పొద్దున్నే లేవడం, హడావిడిగా ఆఫీస్ కి పరిగెత్తడం. అబ్బా, ఆఫీస్ లో మీటింగ్లు, టార్గెట్లు, అమ్మో బాస్, వాడిని తలుచుకుంటేనే బీపీ పెరిగిపోతుంది. పొద్దున్నుంచి రాత్రి వరకు ఒకటే టెన్షన్. రాత్రికి ఇంటికొచ్చి కాసేపు టీవీ చూడటం, అలసిపోయి పడుకోవడం. అసలు ఏమిటి యాంత్రిక జీవనం? ఉదయం లేచినప్పటి నుంచి పరుగు పరుగు పరుగు. వేటి కోసం ఈ పరుగు? ఎటువైపు ఈ పరుగు? జీవితం అంటే ఇంతేనా? ఇలాగే గడిచిపోవాల్సిందేనా? అబ్బబ్బబ్బబ్బ, చేసిన పనులే చేసి చేసి విసుగొచ్చేస్తుంది. అసలు ఏం సాధిస్తున్నాం? జీవితం ఒక గడియారంలో అయిపోయింది. ఒకే దారిలో ఒకే రకంగా అర్థం లేని ప్రయాణం. టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టాక్. గడియారం లాంటి జీవితం నుంచి బయటపడాలి. నాకు కావాల్సింది గడియారం కాదు, కాదు, సరి అయిన దారి చూపే దిక్సూచి. అవును, దిక్సూచి. దిక్సూచి, మార్గదర్శకత్వం. ఏమిటి ఏమిటి మాటలన్నీ? శ్రద్ధగా చదువుకుని విదేశాలకు వెళ్ళి బాగా బాగా డబ్బు సంపాదించి చక్కగా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో నేను నా ఫ్యామిలీ హ్యాపీగా గడిపేక ఏమిటి ఏమిటి మార్గదర్శకత్వం? అసలు ఎలాంటి మార్గదర్శకత్వం? నేను చెప్తాను. మంచినే చూడాలి, మంచి మాటలాడాలి,
మంచితనముతో నీవు మనిషిగానే మసలాలి. స్వార్థానికి సంఖ్యల వేసి సత్యానికి జీవం పోసి మానవుడే మానవుడంటూ మదిలోన చాటాలి, మదిలోన చాటాలి. కష్టాలు సౌఖ్యాలు సమముగా చూడాలి. కన్నీరు పన్నీరు కలబోసి బ్రతకాలి. అందరి ఆనందం కోసం బ్రతుకు సారపోయాలి. కొందరైన నీ వెంట అండగాను నిలవాలి, అండగాను నిలవాలి. ఓ భారతీయుడా, ఆగు, ఆలోచించు. రొమ్ము విరుచుకొని స్వేచ్ఛగా భారతావనిలో జీవిస్తూ నీ గతాన్ని ఎప్పుడూ మరవకు. అలనాటి స్వాతంత్ర సంగ్రామ వీరగాథలు స్మరించుకుంటే చాలు అశ్రుధారలు జలజలారాలుతాయి. నీవు నడుస్తున్న ఈ భూమి ఎంత పవిత్రమైనదో గుర్తించు. స్వాతంత్రోద్యమ వీరుల రక్త తర్పణంతో పవిత్రమైన భారతావని నోకరి భక్తితో చుంబించు. నిస్వార్థ దేశ పౌరులు చిందించిన రక్తంతో ఈ మట్టి పునీతమైంది. దేశం కోసం, దేశ స్వాతంత్రం కోసం ఎన్నో కుటుంబాలు ఛిద్రమైపోయాయి. ఆ గాథలను ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో. నువ్వు నీ సంతోషం, నీ మనశ్శాంతి అని కూర్చోకుండా స్వాతంత్ర సమర వీరుల త్యాగాల సందేశ స్ఫూర్తిని నీ ప్రతి రక్తపు బొట్టులో నింపుకొని వడలు విరచి ముందుకు నడిచి సత్యమేవ జయతే అని ఎలుగెత్తించాడు. సత్యమేవ జయతే అన్న నినాదం కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ప్రతిధ్వనిస్తోంది. లే, ఆలకించు. స్వాతంత్ర అమర వీరుల త్యాగం భరతమాత పట్ల మన బాధ్యతను గుర్తింపజేసి మనతో జై హింద్ అని నినదింపజేస్తుంది. జై హింద్, జై హింద్, జై హింద్. హలో హలో, లేనాయన, ఏమిటా తన్మయత్వం? ఒక్క మనిషి ఏం చేయగలడు? నేనొక్క నీ దేశాన్ని ఎలా ఉద్ధరించగలను? నాకు నా ఉద్యోగం ఉంది, నా కుటుంబం ఉంది, దేశానికి సేవ చేయడానికి నాకు అసలు టైం ఎక్కడుంది? అయినా దేశాన్ని బాగు చేయడానికి ప్రభుత్వం ఉంది కదా, దానికోసం నువ్వు నేను ఎందుకు? అసలు ఇది మన పనే కాదు. సాకులు సాకులు కుంటి సాకులు. అందరూ కుంటి సాకులు చెప్పడానికి అలవాటు పడిపోయారు. ఎవరికి లేవు బాధ్యతలు. మన తాత ముత్తాతలు కూడా నా ఇల్లు, నా కుటుంబము, నా ఉద్యోగము అని ఇవే కుంటి సాకులు చెప్పి స్వాతంత్ర సమరంలో త్యాగాలు చేయకుండా ఉంటే ఈ రోజు మనమంతా ఏమయ్యేవాళ్ళమో తెలుసా? నేను చెబుతాను. ఏమయ్యేవాళ్ళమంటే నేటికి బానిసత్వంలో మగ్గిపోతూ ఉండేవాళ్ళు. ఇంకా ఏమయ్యేవాళ్ళమో తెలుసా? విదేశీయుల బూట్లు పాలిష్ చేస్తూ బ్రతుకులు ఇచ్చేవాళ్ళు. కుంటి సాకులు, కుంటి సాకులు. ఈ దేశం గురించి నీకేం పట్టలేదని గుండెపై చెయ్యి వేసుకుని ఒక్కసారి చెప్పు. నీ నరనరాల్లో ప్రవహిస్తున్న ప్రతి రక్తము పొట్టు నీలో నిద్రాణమై ఉన్న భారతీయతను, దేశభక్తిని జాగృతం చేయట్లేదా? నీ బాధ్యతను గుర్తించు. స్వదేశమైన భారతదేశంలోనే శరణార్థిగా మిగలకు. ఉత్తమమైన దేశభక్తినిగా ఉద్యమించు. లే లే, దేశ ప్రగతి కోసం, దేశ సేవ కోసం వందే మాతర నినాదంతో